హలో ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ ని సింప్లిఫై చేయాలంటే టెక్నిక్స్ అనేది చాలా అవసరం. మరి అందుకు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 45/53 ఈక్వల్స్ టు 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c మైనస్ 2/d దెన్ ఫైండ్ d మైనస్ c అంటున్నాడు. మరి ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం షార్ట్ వేలో కదా వెళ్ళాలి. అందుకోసం దీన్ని ఒక షార్ట్ కట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అంటే 1 సంథింగ్ ఉన్నప్పుడు ఇక్కడ 45/53 వచ్చింది కదా, అప్పుడు ఇది 1 బిలో అంటే దీనికంటే ముందు అంటే 1కి రాకముందు మనకి ఏమైతుందంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయి ఉంటుంది. మీన్స్ ఇక్కడ 53 ఏం రాసుకోవచ్చు అంటే 45 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ పైకి మనం న్యూమరేటర్ తీసుకుంటాం కాబట్టి రివర్స్ అయింది. అంటే బిఫోర్ ఏమై ఉండొచ్చు అంటే 53/45. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 45 వన్స్ కట్ అవుతుంది కాబట్టి 45 వన్స్ అండ్ రిమైండర్ 8 కాబట్టి దాన్ని 8/45 రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆ ఫ్రాక్షన్ మళ్ళీ బిలో మళ్ళీ అది రివర్స్ అవుతుంది కాబట్టి 45 మనం ఏం రాసుకోవచ్చు 8 రాసుకోవచ్చు. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు 8 5 తీసుకోవచ్చు కాబట్టి 5 ప్లస్ మళ్ళీ రిమైండర్ ఎంత 5/8 రాసుకోవచ్చు. అండ్ రివర్స్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి సి దగ్గర మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి 8/5 తీసుకోవచ్చు. మరి 8/5 తీసుకుంటే 5 1 తీసుకుంటే ప్లస్ వస్తుంది, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని 5 2 తీసుకోవచ్చు. 5 2 మళ్ళీ మైనస్ 5 2 10 కాబట్టి మళ్ళీ 2 తీసుకుంటే దాన్ని ఏం రాసుకోవచ్చు 5. చూడండి 5 2 10 మళ్ళీ ఏం రాసుకోవచ్చు ఇక్కడ 10 - 2 ఎంత రాసుకోవచ్చు 8/5 వస్తుందా లేదా, ఆ రకంగా వస్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి. దిస్ వన్ ఏ అన్నట్టు, అండ్ నెక్స్ట్ వన్ ఇదేం రాసుకోవచ్చు బి అన్నట్టు, అండ్ నెక్స్ట్ వన్ ఇదేం రాసుకోవచ్చు అంటే సి అన్నట్టు. మరి ఇక్కడ డి పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటి అంటే 5 అని తీసుకోవచ్చు. మనకు అడుగుతున్నది ఏంటి అంటే డి మైనస్ సి అడుగుతున్నాడు. డి వాల్యూ ఎంత వచ్చింది 5 అండ్ సి వాల్యూ ఎంత తీసుకోవచ్చు 2. 5 - 2 వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 వచ్చింది. దీన్ని ఏబిసిడి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు లెటర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా షార్ట్ వేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.